హనుమంతుకి 25 వయసొచ్చినా తనవాళ్లంటూ తనకెవరూ లేకపోవడంతో ఎప్పుడూ మనస్తాపానికి గురవుతూనే ఉన్నాడు. తన ఇంటికి కొంత దూరంలో ఉండే ఒక ముసలావిడ తనపై కొంత ప్రేమ చూపించేది. కాని ఆవిడ కూడా కొద్ది నెలల క్రితమే చనిపోవటంతో తనకి ఎవరూ లేరన్న లోటు కొట్టొచ్చినట్టు కనిపిస్తుంది. దేవుడా, ఎందుకిలా చేస్తున్నావు? నేను పుట్టానంటే నా తల్లి తండ్రి అని ఎవరో ఒకరు ఉండే ఉంటారు కదా. కానీ పెరుగుతున్నప్పుడు మాత్రం వాళ్ళు లేకుండా చేసావెందుకు? ఎంతో కొంత ప్రేమ చూపించే ఆ అవ్వని కూడా నాకు లేకుండా చేశావు. ఇంత జరుగుతున్నా నా మీద కనీసం జాలనేదే కలగట్లేదా నీకు? ఇలా ఒంటరి జీవితాన్ని నేను గడపలేకుండా ఉన్నాను. సాయంత్రంలోగా నాకేదైనా దారి చూపిస్తే సరి, లేదంటే నేను చచ్చి నీ దగ్గరికొచ్చి నిన్నే ప్రశ్నిస్తాను. ఇది బెదిరింపు కాదు, నా బాధ. అర్థం చేసుకో తండ్రి అంటూ తన బాధని దేవుడికి చెప్పుకొని ఆత్మారాముణ్ణి చల్లబరచటానికి ఊళ్ళోకి బయలుదేరాడు హనుమంతు. అలా వెళ్తూ వెళ్తూ ఊరి రచ్చబండ దగ్గరున్న పార్వతమ్మ దగ్గర ఆగాడు. అమ్మా పార్వతమ్మ గారు, ఈ ఊళ్ళో నన్ను కాస్తైనా మనిషిలా చూసేవాళ్ళు మీరే అనిపిస్తారు. అందరూ ఎప్పుడూ నన్ను చీదరించుకోవటమే తప్ప నాతో ఒక్క మాట మాట్లాడినోళ్లే లేరు, మీరు తప్ప. ఎందుకురా అట్ట అంటావు? మీ అమ్మ నాన్న చనిపోయిన నాటి నుంచి నువ్వు ఊర్లోనే కదా ఉన్నావు. ఎవరు నిన్ను చూడకుండా నీకే సహాయం చేయకుండా ఉంటేనే ఎంతటి వాడివయ్యావా? పక్కడి మీద నిందలేసే ముందు మన వెనక్కి తిరిగి జరిగింది చూస్తే మనకే అర్థం అవుద్ది. లేదమ్మా, నేను నిజంగానే చెప్తున్నాను. సరే, అలాగైతే నువ్వు ఊరి మనుషుల్ని తప్పుగా అర్థం చేసుకున్నావని ఇప్పుడే నిరూపిస్తా. నాతోరా అని పక్కనే ఉన్న రామయ్య ఇంటికి తీసుకుని వెళ్తుంది పార్వతమ్మ. పార్వతమ్మ, ఇలా వచ్చావేంటి? అదేంటి ఈ వెధవ నెంట పెట్టుకు తిరుగుతున్నావు? నీకంటూ ఊళ్ళో గౌరవం ఉంది. ఈ నెంట పెట్టుకుని తిరిగితే నీ మర్యాద పోద్ది. జాగ్రత్త సుమి. అదేంటి రామయ్య, ఉన్నట్టు అంత మాట అనేసావు? ఈడు మనూరు మనిషే కదా, ఆడు నీకేదైనా అన్యాయం చేశాడా? ఎదవాన్ని అత్తన్నావు? పొట్టగానే తల్లిదండ్రుల్ని మింగేశాడు, కాస్త చేరువు తీసిన ముసల్దాన్ని మింగాడు. ఇంతకు మించి ఈడు ఎదవా నిరూపించడానికి ఇంకేం కావాలి? అయినా వెదవ కాదు, దరిద్రుడు అనాలేము. అదంతా కాదు, ఈయని తీసుకొని ఇక్కడికెందుకు వచ్చావు? ముందది చెప్పు చాలు. ఏదో విషయం గురించి వచ్చాలే. నువ్విచ్చిన ఆతిథ్యం చూసి ముగ్ధురాలనైపోయి వచ్చిన విషయం కూడా మరిసిపోయా. సరే, గుర్తొచ్చినప్పుడు వస్తలే అని చెప్పి హనుమంతుని తీసుకుని తిరిగి వెళ్ళిపోతుంది. చెప్పాను కదమ్మా, మీరున్నారు కాబట్టి ఈ మాత్రం మర్యాదగా మాట్లాడారు. లేదంటే నా పరిస్థితి ఎలా ఉంటుందో ఊహించండి. అనవసరంగా మీరు నాతో ఉండి మాటలు పడ్డం అనవసరం. నా దారి నేను చూసుకుంటాను, మీరు వెళ్ళండమ్మా. వీలైతే ఒక పూట భోజనం పెట్టించండి చాలు అనగానే పార్వతమ్మ హనుమంతుని తీసుకుని వెళ్ళి భోజనం పెట్టిస్తుంది. భోజనం చేసిన తర్వాత హనుమంతు తిరిగి తన భవిష్యత్తు గురించి ఆలోచిస్తూ తిరిగి వస్తూ ఉండగా దారిలో ఒక రాగి నాణెం కనిపించింది. దాన్ని చేతిలోకి తీసుకున్న హనుమంతు, ఇది ఎవరిదై ఉంటుందబ్బా? గుడికి కొంత దూరంలోనే ఉందంటే దేవుడికి సంబంధించిందై ఉంటుంది. కానీ చూడ్డానికి చాలా పాతదానిలా అనిపిస్తుంది. నాకు తెలిసి ఇది ఊరికి సంబంధించింది కాదేమో అనుకుంటూ దాన్ని చాలా పరిశీలనగా చూడగా దాని వెనక వైపు ఏవో దారిలాంటి గీతలు కనిపించాయి. వెంటనే హనుమంతుకి ఒక ఆలోచన వచ్చింది. రామయ్య ఇంటికి వెళ్ళాడు. ఎరా, మళ్ళీ వచ్చావు? మనుషుని బిట్టి ఎల్లగొట్టాలి ఏంటి? ఇంకోసారి నా ఇంటేపుకు వచ్చావంటే ఊళ్ళో నుంచి ఎల్లగొడతాను, జాగ్రత్త. అయ్యా, మీ మాటని కాదనేది ఉందా అయ్యా? కాకపోతే నాకు సందేహం ఉంది. ఇదిగో ఈ రాగి నాణెం ముసలవ్వ చనిపోయే కొద్ది రోజుల ముందే ఇచ్చింది. ఏదో నిధికి దారి అని కూడా చెప్పింది. నా మట్టి బుర్రకి అదంతా ఎట్టాగయ్యా అర్థమవుతుంది. అందుకే మీ దగ్గరికి వచ్చాను. మనిద్దరం కలిసి నిధిని వెతుకుదామయ్యా. దొరికిన దాంట్లో చెరిసగం తీసుకుందామయ్యా. ఏమంటారు? నిధి అంటే నీతో వస్తాననుకున్నావా? నీ జీవితానికి కాస్త సహాయంగా ఉంటుందని సాయం చేయడానికి ఒప్పుకుంటున్నానంతే. రేపు రాత్రికి వెళ్దాం. అప్పటిదాకా ఈ విషయం ఎవరికి చెప్ప మాకు. అలాగేనయ్యా అని చెప్పి పద్మావతి ఇంటికి వెళ్తాడు. అక్కడ కూడా రామయ్యకి చెప్పిన మాటలే చెప్తాడు హనుమంతు. నిధి కోసమని కాదు, కానీ నీకు సహాయం చేయడానికి చేస్తాను. కాకపోతే నీకు సహాయం చేసిన విషయం మాత్రం ఎవ్వరికీ తెలియకుండా చూడాలి మరి. అలాగేనమ్మా అని చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. తరువాత ఊళ్ళో ఒక్కొక్కరికి తన దగ్గర నిధి ఉందని చెప్తూ అందరితో మాట్లాడడం మొదలు పెడతాడు. ఊళ్ళో అందరికీ నిధి గురించి వెతకడం గురించి చెప్తాడు.
కానీ ఒకరికి చెప్పిన విషయం ఇంకొకరికి తెలియకుండా జాగ్రత్త పడతాడు. ఇంతలో హనుమంతు అందరికీ చెప్పిన ఆ రోజు రానే వచ్చింది. ఒక్కొక్కరిగా హనుమంతు ఇంటికి రావటం మొదలుపెట్టారు. అందరికంటే ముందుగా రామయ్య హనుమంతు ఇంటికి వచ్చాడు. హనుమంతు, ఎవ్వరూ మనల్ని చూడకముందే ఇక్కడి నుంచి ఆ నిధి ఎక్కడుందో వెతకడానికి వెళ్దాం పదా. అయ్యో, ఎవరూ చూడకుండా అంటున్నారు, ఇంత తొందరపడితే ఎట్టాగయ్యా? కాసేపు ఆగండి అయ్యా, చీకటి పడ్డాకి వెళ్దాం అని చెప్పి రామయ్యని తన ఇంట్లో కూర్చోబెట్టాడు. కాసేపు అవ్వగానే పార్వతమ్మ అటుగా వస్తూ కనిపించింది. ఒరేయ్, కొంప మునిగేలాగా ఉంది. ఆ పార్వతమ్మ ఇట్ట వస్తుందేంట్రా? ఇప్పుడు నేనేం చెయ్యాలి? అవి నన్ను ఇక్కడ చూసిందంటే ఇంకేమన్నా ఉందా? ఇప్పుడు నేనేం చెయ్యాలరా? ఎరక్కబోయొచ్చి ఇరుక్కుపోయినట్టు అయ్యింది నా పరిస్థితి. అయ్యా, ఓ పని చేయండి అయ్యా, ఇదిగో ఈ తలుపు వెనకాల దాక్కోండి, ఆవిడతో నేను మాట్లాడొస్తాను అని చెప్పి పార్వతమ్మ దగ్గరికి వెళ్తాడు హనుమంతు. నీ దగ్గరికి వెళ్దామన్నావు, ఏమైందిరా? వెళ్దామా? అలాగే వెళ్దాం అమ్మగారు అని వాళ్ళిద్దరూ కూడా మాట్లాడుకుంటూ ఉండగా దూరంగా వస్తున్న పద్మావతి కనిపించింది. అమ్మగారు, పద్మావతి గారు వస్తున్నారు. ఆవిడెందుకురా ఇటువైపు వస్తుంది? నిధి గురించి ఆవిడ కూడా చెప్పావి ఏంటి? అంటే అది అమ్మగారు, అదేంటంటే నిన్ను అసకడంలోనే అర్థమైంది నిధి గురించి తనకు కూడా తెలుసని. సరే, నేను ఎక్కడో దగ్గర దాక్కుంటాను, తనకు నా గురించి చెప్పకుండా మాట్లాడి తొందరగా పంపించి అని చెప్పి హనుమంతు మాట్లాడుతున్నది కూడా వినకుండా చకచకా తలుపు వెనక్కి వెళ్ళిపోతుంది. అక్కడే ఉన్న రామయ్య, పార్వతమ్మ ఒకరి ముఖాలు ఒకరు చూసుకొని బిత్తరిపోతారు. ఇదిలా ఉండగా పద్మావతి ఆఘమేఘాల మీద అక్కడికి వస్తూ, రే హనుమంతు, ఆ నిధికి సంబంధించిన రాగి నాణెం ఎక్కడుంది? రా, తొందరగా వెళ్దాం పదా అంటూ నేరుగా హనుమంతు ఇంట్లోకి వెళ్తుంది. తలుపు వెనక దాక్కుని ఉన్న రామయ్య, పార్వతమ్మల్ని చూసి కంగు తింటుంది. రామయ్య, పార్వతమ్మ, మీరేంటి ఎక్కడున్నారు? ఏం చేస్తున్నారు ఇక్కడ? నిండా మునిగాక చలే ఉందిరే. నువ్వు దేనికోసం వచ్చావో మేము దానికోసమే వచ్చాం. రామయ్య, ఇందాక అడుగుదామంటే మాట్లాడలేని పరిస్థితిలో ఉన్నా. నువ్వు హనుమంతు మీ ఇంటి ముందుకు వచ్చి దరిద్రం అని మాట్లాడావు. ఇప్పుడు ఆడి దగ్గర నిధి ఉందనగానే ఆడింట్లోకి వచ్చావా? నీ ఇంటి ముందుకు వచ్చిన ఆడి దగ్గర దరిద్రం ఉంటే ఇప్పుడు ఆడింట్లోనే ఉన్నావు. ఇప్పుడు అంటలేదా నీకు ఆడి దరిద్రం? అమ్మగారు, మీరనేవాళ్ళు మేం పడేవాళ్ళం. ఊరంతా మిమ్మల్ని తలో మాట అంటుందనేగా వాణ్ణి దూరం పెట్టేశారు. ఇప్పుడు మిమ్మల్ని ఎవరూ చూడరనా? లేక నిధి మత్తులో మనుషుల్ని మర్చిపోయారా? ఈ విషయం నేను కూడా అడగగలను కదమ్మా, కానీ అడగలేను. ఇదిగో, ముసుగులో గుద్దులాట్లెందుకు? అందరం వచ్చింది ఒకే పని మీద. వచ్చిన పని కానిచ్చుకుని తలా ఎంత పంచుకొని వెళ్తే మంచిదిగా. లేదంటే ఊరందరికి తెలిస్తే మొదటికే మోసం రావచ్చు. జాగ్రత్త. వీళ్ళ మాటలు బయట నుంచి వింటున్న హనుమంతు అసలైన నిధి ఉందో లేదో తెలియక తాను చెప్పిన మాటల్ని పట్టుకుని వీళ్ళింతలా నమ్మినందుకు ఏం చేయాలో అర్థం కాక కంగారు పడుతూ ఉంటాడు. ఇంతలో ముగ్గురు హనుమంతు దగ్గరికి వెళ్ళి, రే, ఇంకా ఆలస్యం చేస్తే ఎవరు వస్తారో ఏమో. ఆ రాగి నాణెమేది తీసుకొనిరా, నిధి జాడ కనుక్కుందాం అని అనగానే హనుమంతు ఏమీ మాట్లాడకుండా రాగి నాణెం తీసుకొని వస్తాడు. దాని వెనక ఉన్న గీతల ఆధారంగా వీళ్ళేదో దారిని ఊహించుకుంటూ వెళ్తూ ఉంటారు. వాళ్ళు అనుకున్నట్టు ఒక చోటుకి చేరుకున్న తర్వాత అక్కడ చూస్తే ఏ నిధి కనిపించలేదు. ఇక్కడి నిధి లేదు, ఏమీ లేదు. ఈడు మనల్ని గొర్రెల్ని చేయడానికే ఈ నిధి అని నాటకమాడుంటాడు. నేను ఇందాక చెప్తూనే ఉన్నాను, మనం తప్పుదారికి వచ్చామని. నేను చెప్పినట్టు వెళ్తే సరిగ్గా నిధి దగ్గరికి వెళ్లేవాళ్ళం కదా. అవ్వ చెప్పిన దాని ప్రకారం ఏంటంటే కేవలం నెల చివరి రోజు పౌర్ణమి వచ్చినప్పుడే నిధి దొరుకుతుంది. కానీ ఈరోజు పౌర్ణమి కాదు కదా, అందుకే నిధి లేదేమో. ఇప్పుడు గొడవలు పెట్టుకుని లాభం లేదు. ఆడు చెప్పిన రోజు మళ్ళీ వద్దాం. అప్పటి వరకు ఈ విషయం ఎవరికి తెలియకుండా ఉంచండి. సరే, కానీ నాదొక షరతు. నన్ను మీరు ప్రేమగా చూసుకుంటేనే నేను ఎవరికి చెప్పకుండా ఉంటాను. లేదంటే నన్ను ఎవరు ప్రేమగా చూసుకుంటే వాళ్ళకే నిధి విషయం చెప్పేస్తాను. అంత పని చేయకురా బాబు. ఎవరు చూసుకున్నంత ప్రేమగా మేము నిన్ను చూసుకుంటాం. ఏమంటారు? కాదంటారా? కాదంటానికి అవకాశం ఉందా? ప్రేమగా చూసుకోవడం ఏంటి? వాడు నా కొడుకు లెక్క. కొడుకుని ప్రేమగా చూసుకుంటాం అని చెప్పి చూసుకోకుండా ఉంటారు ఎవరైనా? రేపటి నుంచి చూడు, నా ప్రేమేంటో చూపిస్తా. పద్మావతి ప్రేమ రేపు చూపిస్తుందంట. నా ప్రేమకి ముహూర్తాలు లేవురా హనుమంతు. నాతో పాటు ఇంటికి వచ్చే ప్రేమగా కడుపు నిండా అన్నం పెడతాను. ఎప్పుడనగా తిన్నావో ఏంటో అని ఒకరిని మించి ఒకరు ప్రేమ చూపించటం మొదలు పెడతారు. ఊళ్ళో జనాలు హనుమంతుని చూసుకునే పద్ధతి చూసి నెమ్మదిగా ఒక్కొక్కరుగా హనుమంతుతో ప్రేమగా ఉండటం మొదలు పెడతారు. అలా ఊరంతా హనుమంతుని మంచిగా చూసుకుంటూ ఉండటంతో హనుమంతు కూడా ఎంతో సంతోషిస్తాడు. ఇదంతా కపట ప్రేమ అని, నిధి కోసమే వీళ్ళందరూ నాతో ఇంత ప్రేమగా ఉంటున్నారని నాకు తెలుసు.
కానీ ఉన్నన్ని నాళ్ళైనా నేను సంతోషంగా ఉండాలి అనుకుంటున్నాను. నా కథ చూశారు కదా, ఇందులో నేను ప్రేమ పొందటం కోసం చేసిన పనిలో తప్పేమైనా ఉందా మీరు చెప్పండి. వీళ్ళ ప్రేమ నిజమైందా లేదా నిధిపై ఉన్న ఆశ అని కూడా నాకు తెలియచేస్తారని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. గోవిందుని వాళ్ళ నాన్న చనిపోయాడని తన వెంట తీసుకుని వెళ్తాడు వీర. ఎందుకంటే గోవిందు పుట్టినప్పుడే వాళ్ళ అమ్మ చనిపోయింది. ఇప్పుడు వాళ్ళ నాన్న అనారోగ్యంతో చనిపోయాడు. అతన్ని చూసుకోవడానికి ఎవరూ లేరని వాళ్ళింటికి తీసుకువెళ్తాడు. ఏమోయ్, ఇలా రా బయటికి వస్తున్నానయ్యా అని ఇంట్లో నుంచి బయటకొచ్చింది సత్య. గోవిందుని చూడగానే, ఏంటయ్యా వీడిని అంట పెట్టుకునొచ్చావు? సత్య, ఇవాల్టి నుంచి నా అల్లుడు మన ఇంట్లోనే, మనతో పాటే ఉంటాడు. వీడికి మనం తప్ప ఇంకెవరున్నారు చెప్పు? ఇదిగో, వీధిలో పోయే దరిద్రాన్ని ఇంట్లో తెచ్చి పెట్టుకున్నట్లుంది. ఈడు చిన్నప్పుడే వాళ్ళ అమ్మని మింగేశాడు. ఇప్పుడు వాళ్ళ నాన్న కూడా ఈడు దరిద్రం వల్ల చచ్చిపోయాడు. అట్లాంటి దరిద్రుని తీసుకొచ్చి మన ఇంట్లో పెట్టుకుందామంటే కుదరదయ్యా. అదేంటి సత్య అట్టా మాట్లాడుతున్నావు? వీడికి మాత్రం ఎవరున్నారు? అత్తా మామూలుగా మనం తప్ప ఎవరన్నా ఉన్నారా? అరే గోవిందు, నువ్వు ముందు లోపలికి వెళ్ళి స్నానం చేసిరా, మనం బయటికి వెళ్దాం గాని అని అనగానే గోవిందు లోపలికి వెళ్తాడు. ఏంటయ్యా, నేను ఇంత చెప్పినా కూడా ఈ దరిద్రాన్ని తెచ్చి ఇంట్లో పెడుతున్నావు? చూస్తూ ఉండు, ఈ గోవిందు వల్ల మనకు కూడా ఏదో ఒకటి జరుగుద్ది. సత్య, ముందు నీ అపశకునం మాట్లాపి వెళ్ళి వంట పనులు చూడు. నేను నీకు చెప్తున్నా చూడు, నాకు బుద్ధి లేదు. అయినా నువ్వు నా మాట ఎప్పుడైనా విన్నావని అని మూతి తిప్పుకుంటూ వంటగదిలోకి వెళ్ళిపోయింది సత్య. ఇక గోవిందు ఇంట్లో ఉన్న ఒక గదిలో కూర్చొని, నేను నిజంగా అంత దరిద్రున్నా? అందరూ నన్ను అదే అంటున్నారు. నాన్న జబ్బుతో చనిపోయినా దానికి కారణం నేనే అంటున్నారు అని తనలో తాను అనుకుంటూ ఉండగా గోవిందుని వీరా పిలుస్తాడు. అరే గోవిందు, త్వరగా రా, మనం తినేసి బయటికి వెళ్ళాలి. నాకు పక్కూర్లో చిన్న పనుంది, ఇద్దరం కలిసి అక్కడికి వెళ్దాం. వస్తున్నాను మామా అని బయటికి వస్తాడు. సత్య గోవిందుకి వీరాకి గొనుక్కుంటూనే భోజనం వడ్డించింది. ఇక గోవిందు వీర ఏమీ మాట్లాడలేక తినేసి పక్కూరికి బయలుదేరతారు. అరే గోవిందు, మీ అత్త అలా అంటుందని నువ్వేం బాధపడబాకు. దానికి కాస్త చాదస్తం ఎక్కువ, అట్టాగే మాట్లాడుద్ది. నువ్వు మీ అత్తన్న మాటల్ని పట్టించుకొని బాధపడబాకు, సరేనా? కొన్ని రోజులు అయితే అదే అర్థం చేసుకుంటుందిలే. ఏమో మావా, అలా బాధపడకుండా ఎట్టా ఉంటాను? నా వల్ల మీ ఇద్దరి మధ్య గొడవలు వస్తున్నాయిగా. అలా ఏం లేదులేరా, మెల్లిమెల్లిగానే చదువుకుంటాలే అని అంటాడు. అలా వాళ్ళు మాట్లాడుకుంటూ చాలా దూరం వెళ్తారు. అప్పుడే అకస్మాత్తుగా పక్కనే ఉన్న చెట్టు కొమ్మ విరిగి వీరా కాలి మీద పడుతుంది. వీరాకి కాలిరుగుతుంది. మావ పద ఆసుపత్రికి వెళ్దాం. అయ్యో రామా, మా మావకి ఏమైందో ఏంటో, అనవసరంగా ఈ చెట్టు కింద నుంచి వచ్చాం అని వీరని ఆసుపత్రికి తీసుకుని వెళ్ళి కట్టు కట్టించుకొని ఇంటికి తీసుకువెళ్తాడు. అంతే, తన భర్త కాలు విరిగిందని సత్య ఆవేశంగా, అరే మొదలష్టపు సచ్చినాడా, చూసావా, ఇదంతా నీ వాళ్లే జరిగింది. యావయ్యా, నేను ఎంత చెప్పాను, ఏం వినకుండా ఈ గోవిందని తీసుకొచ్చి మన ఇంట్లో పెట్టుకున్నావు. చూసా ఇప్పుడు ఏమైందో. అయ్యో సత్య, చెట్టు కొమ్మెరిగి నా మీద పడితే దానికి వాడేం చేస్తాడు? ఇదంతా మన విధిరాత. గోవిందు, నువ్విక్కడ గనక ఒక్క నిమిషం ఉన్నా నేనేం చేస్తాను నాకే తెలీదు. ముందు నువ్వు మా ఇంట్లో నుంచి వెళ్ళిపో అని సత్య కోపంగా గట్టిగట్టిగా అరిచి గోవిందుని ఇంట్లో నుంచి బయటకు పంపింది. ఇక గోవిందు ఆ అవమానాలు భరించలేక ఇంట్లో నుంచి బయటకొస్తాడు. భగవంతుడా, ఆ చెట్టు కొమ్మేదో విరిగి నా మీదే పడొచ్చుగా. ఇప్పుడు అది మా మామ మీద పడి మా మామ మంచం ఎక్కేలా చేసింది. అయినా ఇప్పుడు నేను ఎక్కడ ఉండాలి? నాకంటూ ఎవరున్నారు? నాకెందుకయ్యా ఇలాంటి శిక్ష వేశావు? నేను నిజంగా అంత దరిద్రున్నా అని అనుకుంటూ ఉంటాడు గోవింద్. అలా ఆ రోజు మొత్తం ఊరంతా తిరుగుతాడు. ఒక్కరు కూడా అతడికి ఆశ్రయం ఇవ్వలేదు. అదే సమయంలో అటుగా వెళ్తున్న ఊరి పెద్ద గోవిందుని చూసి, అరే గోవిందు, నా ఇంట్లో ఉంటావా? నీకు ముప్పోటలా అన్నం పెడతాను, కానీ నువ్వు నేను చెప్పిన పనులన్నీ చేస్తానంటేనే. సరేనయ్యా, తప్పకుండా చేస్తాను. మీరు నాకు ఆశ్రయం ఇచ్చి ముప్పొట్ల అన్నం పెడతానంటే దానికంటే మించి నాకేం కావాలి? అయితే సరే, పద మా ఇంటికి. ఎవరు నీకు ఆశ్రయం ఇవ్వకపోయినా నేను నిన్ను నమ్మి ఆశ్రయం కల్పిస్తున్నాను. నువ్వు జాగ్రత్త, నేను చెప్పిన పని చేస్తూ నా దగ్గరే సంతోషంగా ఉండు. సరేనయ్యా, మీరే చూస్తారుగా నా పనితనం ఎట్టా ఉంటుందో అని ఊరి పెద్ద గోవిందుని తన ఇంటికి తీసుకుని వెళ్తాడు.
అలా 2-3 రోజుల పాటు ఊరి పెద్ద చెప్పిన పనులన్నీ చేస్తూ సంతోషంగా ఉంటాడు గోవిందు. 4వ రోజున ఊరి పెద్ద గోవిందుని తన వెంట తీసుకుని పక్క ఊరికి వెళ్తాడు. అలా వారు వెళ్ళి తిరిగొచ్చే దారిలో అకస్మాత్తుగా కొండచర్యలు విరిగి ఊరి పెద్ద మీద పడతాయి. ఊరి పెద్దకు కాళ్ళు చేతులు విరిగిపోయాయి. అది చూసిన గోవిందు బాధని తట్టుకోలేక ఆయన్ని అలాగే ఇంటికి తీసుకుని వెళ్తాడు. అమ్మో, ఈ దరిద్రం మా ఇంటిని వదిలి ఎక్కడికొచ్చింది చూడండి. ఊరు పెద్దకు కూడా ఇదే గతి పట్టింది. నేను చెప్పా కదా, ఈడు దరిద్రుడని. ఈ గోవింద్ ఎక్కడ అడుగు పెట్టినా అక్కడ ఏదో ఒకటి జరుగుతుంది. చీచి, వీడిదేం బ్రతుకో ఏమో అని అంటుంది. అలా ఊరి జనాలంతా ఊరి పెద్దని చూడ్డానికి వచ్చారు. అందులో ఒకడు సూర్య. చూసారా, ఈడు మామూలుడు కాదు. ఈడు పుట్టినప్పుడే వీళ్ళ అమ్మ చచ్చిపోయింది. ఈడు నాన్నని, మా వీరాబావని, ఇప్పుడు మన ఊరి పెద్దని అందరినీ పీడెత్తనాడు అని అంటాడు. అంతలోనే ఇంకో వ్యక్తి, అవును, ఈ దరిద్రుడి వల్ల ఇదంతా జరిగింది. నువ్వు వెంటనే మా ఊరు విడిచి వెళ్ళిపో, మాకు నీ మోహం చూపించబాకు అని ఊరంతా గోవిందుని దరిద్రుడు దరిద్రుడు అని నిందించి ఊరి నుంచి వెళ్ళగొట్టారు. నా మీద నాకే అసహ్యంగా ఉంది. ఆఖరికి నాకు ఆశ్రయం కల్పించిన ఊరి పెద్దకు కూడా ఇలా కీడు జరిగింది. ఇక నేను ఇక్కడ ఉండకూడదు, మనుషులకి దూరంగా ఉండాలి. అప్పుడు నా వల్ల ఎవరికి ఎట్టాంటి కీడు జరగదు, ఎవరి దగ్గర ఎట్టాంటి అవమానాలు నిందలు కూడా ఉండవు అని ఇక గోవిందు చేసేదేమీ లేక నడుచుకుంటూ అడవికి చేరుకుంటాడు. అక్కడ అతనికి ధ్యానం చేస్తూ ఒక స్వామీజీ కనిపిస్తారు. గోవిందు తన బాధ మొత్తాన్ని ఆ స్వామీజీకి చెప్పుకుంటాడు. నాయనా, నువ్వు బాధపడకు, ఇది లోకం తీరు, నువ్వు ధైర్యంగా ఉండు అని స్వామీజీ గోవిందుకి ఓదార్పునిచ్చి తన దగ్గరే ఒక చిన్న పాక వేసి ఆశ్రయం కల్పిస్తాడు. అలా వారిద్దరూ ఆనందంగా ఉంటారు. గోవిందు స్వామీజీ ధ్యానానికి భంగం కలగకుండా కాపలా ఉండటం, స్వామీజీకి అడవిలో ఉన్న పళ్ళని పూలని తెచ్చిపెట్టడం వంటి పనులు చేస్తూ ఆనందంగా ఉన్నాడు. ఒకరోజున గోవిందుకి ఊరి పెద్దని, తన మామ వీరని చూడాలనిపించి ఊళ్ళోకి వెళ్తాడు. అందరూ మళ్ళీ అవే మాటలంటారు. చూసారా, మళ్ళీ వచ్చాడు ఈ దరిద్రుడు. ఇంకేం కీడు జరగబోతుందో ఈ ఊళ్ళో. ఇన్ని రోజులు ఇల్లు లేకుండా ఎంతో సంతోషంగా ఉన్నాం, ఇప్పుడు మళ్ళీ ఊళ్ళోకి తగలడ్డాడు అని అంటారు. అప్పుడే గోవిందు వెనకే వచ్చిన స్వామీజీ గోవిందుకి మద్దతుగా మాట్లాడుతూ, ఆగండి, మీరు అన్యాయంగా గోవిందుని నిందిస్తున్నారు. వీరా కాలు విరగటానికి గోవిందే కారణమంటున్నారు. ఆ రోజు గోవిందు ఉండటం వల్లే వీరా బ్రతికాడు అనుకోవచ్చు కదా. స్వామీజీ, మీరేం మాట్లాడుతున్నారో నాకు అర్థం కావట్లేదు. వీడి దరిద్రం వల్లే చెట్టు కొమ్మ విరిగి మా ఆయన కాలు ఇరిగింది. లేదమ్మా, నువ్వు సరిగ్గా ఆలోచించు. ఆ రోజు గోవిందు వీరాతో పాటు లేకపోతే విరిగిన చెట్టు కొమ్మ వీరా తల మీద పడేది. గోవిందు అతన్ని కంగారుగా ముందుకు లాగటం వల్లే ఆ కొమ్మ కేవలం కాలి మీద పడింది. విరిగిన కాలు తగ్గించుకోవచ్చు, కానీ ప్రాణం పోతే తిరిగి రాదు. గోవిందు అదృష్టం వల్లే వీరా ప్రాణాలతో బయటపడ్డాడు. దేవుడు కొన్నిసార్లు ఒక రూపంలో దరిద్రంగా కనిపించినా దాని వెనక గొప్ప అదృష్టం దాగి ఉంటుంది. గోవిందుని అందరూ దరిద్రుడు అని దూషించారు, కానీ వాడు ఉన్న ప్రతి చోట కీడు జరగకుండా అడ్డుకున్నాడు. అదే గోవిందు అదృష్టం అని స్వామీజీ అనగానే అందరూ తలదించుకున్నారు. తాము గోవిందుని తప్పుగా అర్థం చేసుకున్నందుకు పశ్చాత్తాపడ్డారు. గోవిందు, నన్ను క్షమించు. మీ సొంత అత్తనయ్యుండి కూడా నీ గురించి తప్పుగా అనుకున్నాను. నిన్ను దరిద్రుడని లేనిపోని మాటలు అన్నాను. నిన్ను నా ఇంట్లో నుండి వెళ్ళగొట్టాను. ఇప్పుడు స్వామీజీ చెప్తేనే గాని నాకు కనువిప్పు కలగలేదయ్యా. నన్ను క్షమించు గోవిందు. అయ్యో అత్త, మామకు అలా జరిగిందనే ఆవేశంలోనేగా నువ్వు నన్నట్ట అన్నావు. దానికి క్షమాపణలు ఎందుకులే అని అంటాడు. అలా మిగిలిన వాళ్ళు కూడా గోవిందుకు క్షమాపణలు చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోతారు. ఇంకా గోవిందు ఆ రోజు నుండి స్వామీజీ ఆశ్రమంలోనే ఉండిపోయి అందరికీ కీడు నుండి మేలు కలిగేలా సాయం చేస్తూ సంతోషంగా జీవిస్తున్నాడు.